నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దేనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. ఈనాటి దివ్యానుభవం శీర్షికలో శ్రీ వల్లపరెడ్డి సీతారామమ్మ గారి దివ్యానుభవం స్మరించుకుందాం. ఇవి శ్రీ అల్లు భాస్కర్ రెడ్డి గారు నిర్వహించిన విశిష్ట సత్సంగంలో వివరించిన లీలలవి. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి శరీరం వదిలిన తర్వాత ఈమెకు ఒకసారి స్వప్న దర్శనం ఇచ్చారు. అది ఎలా ఉందంటే, స్వామివారి సమాధి మందిరం దగ్గరే కూర్చొని ఉన్నారు. సమాధి దగ్గర కూర్చొని వారు తంబూరం మీడుతూ కనిపించారు. ఈమె అనుకుంటున్నారు, స్వామి వెళ్ళిపోయాడు కదా, ఇక్కడ కూర్చొని తంబూరం మీడుతున్నారు ఏమిటని ఈమె అనుకున్నారు కల్లో. అప్పుడు స్వామివారు ఇలా అన్నారు, అయ్యా అమ్మ, నేను ఎక్కడికి వెళ్ళాను, ఇక్కడే ఉన్నాను కదా, నువ్వు రా, ఇక్కడికి వచ్చి కూర్చో అన్నారు. ఈమె సమాధి మందిరం దగ్గరగా ఈమె వెళ్ళి కూర్చున్నారు. ఈమె అక్కడికి వెళ్ళి కూర్చునేటప్పటికి కింద అంతా అండర్ గ్రౌండ్ లాగా ఉంది. అక్కడ స్వామివారి సేవకులు, గోపాలయ్య స్వామివారు, మిగిలిన శిష్యులంతా స్వామివారితో కలిసి అంతా అక్కడే కూర్చున్నారు. ఈ విధంగా ఈమెకు భగవాన్ వెంకయ్య స్వామివారు వీరికి స్వప్న దర్శనం ఇచ్చారు. వీరు సొంత డబ్బులతో స్వామివారి సమాధి మందిరము కట్టించారు కదా, దాంతో వారు ఊర్లో వాళ్ళంతా ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడతారు కదా, డబ్బు అంతా ఖర్చు చేసి సమాధి మందిరం కట్టించి చెడిపోయారు అని ఊరంతా అనుకుంటూ ఉన్నారనమాట. వీళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చేటప్పటికి అలా అనుకుంటున్నారు. అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరికి స్వప్న దర్శనం ఇచ్చారు. స్వప్న దర్శనం ఇచ్చి ఇలా కూర్చొని సమాధి మందిరం దగ్గరే కూర్చొని ఉన్నట్టుగా ఈమెకు కనిపించారు. అప్పుడు ఈమె స్వామివారిని అడిగారు, స్వామి, మా ఊరి ప్రజలంతా ఇలా అనుకుంటున్నారు, ఎవరైనా అడిగిన వారికి సమాధానం చెప్పుకునే పరిస్థితి మాకు ఉండాలి కదా స్వామి అని అన్నారనమాట. డబ్బులంతా పాడు చేసి సమాధి మందిరం కట్టించామని అంటున్నారు అని ఈమె స్వామివారితో చెప్పారనమాట. అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ఆ స్వప్నంలోనే ఈమె చేతిలో చేయి వేసి ఇలా అన్నారు, అమ్మ, నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, ఏ నాటికి మీరు చెడిపోయేదంటూ లేదు, మీరందరూ బాగుంటారమ్మా అని ఈమె చేతిలో చేయి వేసి స్వామివారు ఈమెకు ప్రమాణం చేశారు. అంతేకాకుండా ఇంకా ఊర్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడతారు కదా, ఈ ఆదినారాయణ రెడ్డికి ఏం పని లేదు, డబ్బు అంతా ఖర్చు పెట్టి స్వామికి మందిరం కట్టిస్తున్నాడు, అలా కాకుండా ఇక్కడ ఊర్లో స్కూల్ అయినా కట్టిస్తే పిల్లలను చదువుకుంటారు కదా అని ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతుంటారు కదా. ఆ మాటలు కూడా స్వామివారికి ఈమె విన్నవించుకున్నారు. అప్పుడు స్వామి ఇలా అన్నారనమాట, అలా మాట్లాడిన వాళ్ళే ఆ తర్వాత నా దగ్గరకు చీమల బార్లుగా వస్తారులే అమ్మా, నువ్వేం బాధపడకు అని ఈమెకు ఓదార్పునిచ్చారు స్వామివారు. ఆ తర్వాత వీరికి ఒక్కసారిగా కష్టాలని ఒక్కసారిగా వచ్చాయన్నమాట. వీరి ట్రాక్టర్కి యాక్సిడెంటు, వీరి ఆ సీతారామమ్మ గారికి అనారోగ్యం, పంటల్లో విపరీతమైన నష్టం, అలా పంటల్లో విపరీతమైన నష్టం వచ్చింది. అప్పుడు ఆదినారాయణ రెడ్డి గారు స్వామివారికి మొరపెట్టుకున్నారు, ఏమి స్వామి, ఈ కష్టాలకు అంతు లేదా అని స్వామివారితో మొరపెట్టుకున్నారు. ఆనాటి రాత్రి స్వామివారు వీరికి స్వప్న దర్శనం ఇచ్చి ఈ స్వప్నంలో ఇలా చూపించారు. ఆయనతో పాటు ఇంకొక ఇద్దరు ప్రవహించే నది ఒడ్డున ఉన్నారు. ఒకరు నదిలో దిగిపోతూ కొట్టుకు వెళ్తూ ఉంటే ఆయన గట్టుకు తీసుకురావడానికి ఇంకో ఆయన దిగుతున్నారు. నారాయణ రెడ్డి గారు వారిద్దరిని వారుస్తున్నా కూడా వినకుండా దిగారు. వారిద్దరూ ఆ నదీ ప్రవాహంలో కొట్టుకుపోయారు. రెడ్డి గారు మాత్రం క్షేమంగా గట్టును ఉండి చూస్తూ ఉన్నారు. అంటే ఈ స్వప్నం అర్థం ఏమిటంటే, కర్మఫలము అనేది బలంగా ప్రవహించే నదీ ప్రవాహం వంటిది. అది ఇప్పుడు ఆ కొట్టుకు వెళ్ళిన మనుషుల వల్లే తొందరపడి ప్రవహిస్తే కొట్టుకుపోయి మనం కూడా ప్రాణాలు పోగొట్టుకుంటాం. అందుకని ఓర్పు కలిగి నిరంతరము నామస్మరణ ద్వారా కర్మఫలితం, ఓర్పుతో నిరంతర నామస్మరణతో కర్మఫలితం కాల ప్రవాహంలో కొట్టుకుపోయే వరకు, చెడ్డ కర్మ యొక్క ప్రవాహ బలం తగ్గే వరకు ఓర్పుగా నిరంతర నామస్మరణతో ఈ సంసారం అనే నదిని దాటాలని స్వామివారు సూచించారని రెడ్డి గారికి ఆత్మబోధ చేశారు శ్రీ స్వామివారు. ఆ తర్వాత ఈమెకు సీతారామమ్మ గారికి ఆరోగ్యం బాగలేదు. ఆపరేషన్ పొరపాటు అనేది మళ్ళీ చెన్నై తీసుకువెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు.
అప్పుడు స్వామివారు మరి వీరికి మరొకసారి స్వప్న దర్శనం ఇచ్చారు. ఆ స్వప్నమేమో ఇలా ఉంది. వీళ్ళ చిన్న మెకానిక్ అని ఆయన వచ్చి ఇలా చెప్పారనమాట. వీరికి స్వప్నంలో స్వామివారు స్వప్న దర్శనం ఇచ్చి, ఆ చిన్న మెకానిక్ అనే ఒక ఆయన వచ్చి వీరికి చెప్తున్నట్టుగా స్వప్న దర్శనం ఇచ్చారు. ఆ స్వప్నం ఎలా ఉందంటే, నీ కొరకు పెనపర్తి పోయాను, అక్కడ లేవు, ఇక్కడికి వచ్చాను. సిబి చక్రవర్తి వంటి వారికి విభూతినిచ్చి 3 నెలల్లో నయం చేయాలనుకున్నాను, కానీ 7 నెలలు పట్టేటట్లు ఉంది అని స్వామివారు చెప్పారు. అంటే స్వామివారు ఆ స్వప్నార్థం ఏమిటంటే, స్వామివారి స్వామివారి అనుగ్రహంతో కర్మక్షాళన అవుతుంది, కానీ టైం పడుతుంది, ఓర్పు వహించు అని స్వామివారు వీరికి సూచించారు. నిరంతర నామస్మరణతో కర్మఫలం పోగొట్టుకోవాలని వీరికి సూచించారు. ఆ తర్వాత స్వామివారు చెప్పినట్లే 7 నెలలు ఆపరేషన్ ఆమె ట్రీట్మెంట్ తీసుకొని మొత్తం చెన్నై అన్ని హాస్పిటల్ తిరిగి వచ్చేటప్పటికి 7 నెలలు పట్టింది. ఆ తర్వాత శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామివారు సమాధి చెందిన తర్వాతే ఒకరోజు ఒక 10 మంది దాకా వైశ్యులు స్వామివారి సమాధి దర్శనానికి వచ్చారనమాట. వచ్చినప్పుడు ఈ తులసమ్మ గారు ఇలా అన్నారనమాట, ఎందుకమ్మా ప్రజలు ఇంత అజ్ఞానంలో ఉన్నారు, స్వామివారు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఒకరే కదా, ఆయన స్వామివారు శరీరంతో ఉండగా ఆయన ఎవరూ తెలుసుకోలేదు, ఇప్పుడేమో వీళ్ళు వస్తున్నారు అని అని స్వామివారి గురించి తులసమ్మ గారు వివరించారనమాట. అలా స్వామివారి సమాధి అయిన తర్వాత ఈమెకు సీతారామమ్మ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడే వీరికి ఒక అనుభవం కలిగింది. సాయంకాలం టైం ఎంత అయిందో అని వీరికి తోడుగా ఉన్న వీరి అక్కగారు పక్క గదిలోకి వెళ్ళారు. ఆమె వెళ్ళిన వెంటనే వీరికి అంటే షిరిడి సాయిబాబా గారు కఫ్నీ వేసుకొని వచ్చి వీరి దగ్గరికి వచ్చి 3 సార్లు వీరికి ఆశీర్వదించి వెళ్ళిపోయారనమాట. అంటే వీరి అక్కగారు పక్క రూమ్కి టైం చూద్దామని వెళ్ళిన టైంలో షిరిడి సాయిబాబా గారు కఫ్నీ వేసుకొని వచ్చి ఈమెకు సీతారామమ్మ గారికి ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ఇంకొక సంఘటన, అప్పుడు భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి పరివారంతో ఇనుకుర్తి గ్రామంలో ఉన్నారు. అంటే ఈ సంఘటన వల్ల తులసమ్మ గారికి కూడా దివ్య దృష్టి ఉంది, స్వామివారు దివ్య శక్తిని ప్రసాదించారని ఈ సంఘటనతో మనకి తెలుస్తుంది. అప్పుడు స్వామివారు ఇనుకుర్తి గ్రామంలో ఉన్నారు. ఒక సోమయ్య అనే భక్తుడు స్వామివారి దగ్గరికి ఎప్పుడు చాలా దూరం నుంచి ఎప్పుడు వస్తూ ఉండేవాడు. ఆ రోజు కానీ ఆ రోజేమో అప్పుడు తులసమ్మ గారు భోజనం చేస్తూ నరసమ్మ అనే ఆమెతో ఇలా చెప్పారు, అమ్మ సోమయ్య వస్తున్నాడు, ఆయనకి కొంచెం భోజనం తీసిపెట్టు అని తులసమ్మ గారు అన్నారన్నమాట. అప్పుడు ఆమెకు నరసమ్మ గారికి అర్థం అవ్వలేదు, ఈ సోమయ్య వచ్చే సంగతి ఈమెకి ఎలా తెలుసు అని అనుకుంది అనమాట. ఎందుకంటే అప్పుడే ఫోన్లు అవి లేవు కదా, ఈమెకి ఎలా తెలుసు అని అనుకుంది. ఆమె తులసమ్మ గారు చెప్పినట్లే భోజన సమయానికి ఆ సోమయ్య గారు రావడం జరిగింది. అంటే ఇక్కడ ఈ సంఘటన ద్వారా మనకి అర్థమవుతుంది ఏంటంటే, తులసమ్మ గారికి దివ్య దృష్టి అతి ఉంది, భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు ఆమెకు ప్రసాదించారని అర్థమవుతుంది. అంతేకాకుండా అమ్మ తులసమ్మ గారికి ఎప్పుడు వెంకటేశ్వర స్వామి బంగారు పాదాలు, పొడుగ్గా ఉన్న పాదాలు ఎప్పుడు ఆమెకు స్వప్నంలో కనిపిస్తూ ఉండేవి అన్నమాట. అంతేకాకుండా ఆమె చనిపోయినప్పుడు ఆమె శరీరం నుంచి శవం కాలుతున్న వాసన రాకుండా గంధం వాసన వచ్చిందనమాట. అంటే అది ఆ గంధం అంటే ఎవరైనా మహాత్ములు కాలం చేసినప్పుడు మాత్రమే అలాంటి గంధం వాసన వస్తుందని భాగవతంలో చెప్తారు. అదే విషయం ఈమె సీతారామమ్మ గారు ఈ సత్సంగంలో వివరించారు. ఈ సీతారామమ్మ గారు భాగవతం పారాయణం చేశారు. ఆ విషయం ఆమెకు తెలిసిన విషయం. అందుకని తులసమ్మ గారు శరీరం వదిలినప్పుడు గంధం వాసన వచ్చింది, మహాత్ములు కాలం చేసినప్పుడు మాత్రమే ఇలాగా వస్తుందని ఈమె వివరించారు. ఆ తర్వాత ఈవిడ ఆదినారాయణ రెడ్డి గారికి టీబీ వచ్చింది. టీబీ వచ్చి ఆయన చెన్నై హాస్పిటల్లో ఉన్నారు. చివరి దశ అని అందరూ అనుకుంటూ ఉంటే ఊర్లో వాళ్ళంతా వచ్చి అమ్మగారు తులసమ్మ గారికి చెప్పారు, స్వామివారిని అడిగారు. అప్పుడు స్వామివారు ఇలా అన్నారు, ఆయనకేమీ కాదులే అమ్మా అని చెప్పి తులసమ్మ గారికి ఇలా చెప్పారు, అమ్మ నువ్వు వెళ్ళి ఒకసారి నీ కొడుకుని చూసి నిద్ర చేయకుండా వచ్చేయమని తులసమ్మ గారికి చెప్పారు. ఓం నారాయణ. ఆది నారాయణ.